ముందు హరీష్ని పిలిచారు, తర్వాత కేటీఆర్ని రమ్మన్నారు. ఇటీవలే సంతోష్ రావుని ఎంక్వైరీ చేశారు. ఇక ఫోన్ టాపింగ్ కేసులో మిగిలింది ఆయన ఒక్కరే. అందుకే కేసీఆర్కి కూడా నోటీసులు ఇచ్చేసింది సిట్. విచారణ చేయాల్సిందేనని చెప్పేసింది. పెద్ద ఆయన విచారణతోనైనా కేసు కొలిక్కి వస్తుందా? లాస్ట్ ఎంక్వైరీ తర్వాత బిగ్ బ్లాస్ట్ ఉంటుందా? ఫోన్ టాపింగ్ కేసులో మరో సంచలనం. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కు సిట్ నోటీసులు. ఫోన్ టాపింగ్ తెలంగాణలో కొన్ని నెలలుగా వినిపిస్తున్న ట్రెండింగ్ ఇష్యూ ఇది. ఇప్పుడు ఇదే కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇది స్టేట్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని నోటీసుల్లో తెలిపారు. 65 ఏళ్ల వయసు రీత్యా కేసీఆర్ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కి రావాల్సిన అవసరం లేదని సిట్ తెలిపింది. విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నగర పరిధిలో ఆయనకు అనువైన ప్రాంతాన్ని చెప్తే అక్కడికే వచ్చి విచారిస్తామని స్పష్టం చేశారు. విచారణకు ఎక్కడికొస్తారని దాని గురించి ముందే సమాచారం ఇవ్వాలని తెలిపింది. ఒకవేళ పోలీస్ స్టేషన్ కే రావాలనుకుంటే తమకెలాంటి అభ్యంతరం లేదని సిట్ తెలిపింది. ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం ఏడాది కాలంగా తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇప్పుడు కేసీఆర్ ని కూడా సిట్ విచారణకు పిలవటంతో కేసు క్లైమాక్స్ కు చేరుతుందనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు కింది స్థాయి అధికారులు మధ్యవర్తుల చుట్టూ తిరిగిన ఈ కేసు ఇప్పుడు నేరుగా మాజీ సీఎం కేసీఆర్ ఇంటి దాకా వచ్చింది. ఇదే ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావు ని కూడా సిట్ విచారించింది. ఇప్పుడు సిట్ ఫోకస్ కేసీఆర్ పై పడటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గులాబీ బాస్ కు సిట్ నోటీసులతో ఈ కేసు అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికీ హరీష్, కేటీఆర్, సంతోష్ ని సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కేసీఆర్ ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. సిట్ అధికారులు ప్రధానంగా కమాండ్ అండ్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉండేదనే కోణంలో కేసీఆర్ ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఎవరి ఆదేశాల మేరకు రాజకీయ నేతలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లని ట్యాప్ చేశారు? దీనిపై మీకు ముందే అవగాహన ఉందా అని ప్రశ్నించే ఛాన్స్ ఉంది. ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు లాంటి అధికారుల పదవి కాలాన్ని పొడిగించాలన్న నిర్ణయం ఎవరిది? వారికి నేరుగా మీరే ఆదేశాలు ఇచ్చేవారా అని అడిగే అవకాశం ఉంది. ఫోన్ టాపింగ్ ద్వారా సేకరించిన కీలక సమాచారాన్ని అధికారులు మీకే ఇచ్చేవారా? ఇస్తే ఏ రూపంలో ఆ సమాచారాన్ని చేరవేసేవారు? లాంటి క్వశ్చన్స్ కూడా కేసీఆర్ ఎదుర్కొనే అవకాశాలున్నాయి. 2023 ఎన్నికల ఫలితాల తరువాత ఎస్బీఐలో హార్డ్ డిస్క్లు, డేటా ధ్వంసం చేయాలని ఎవరైనా ఆదేశించారా? నిఘా కోసం ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన అత్యాధునిక సాఫ్ట్వేర్ కొనుగోలుకు పార్టీ నిధులు వాడారన్న ఆరోపణలపై కేసీఆర్ వివరణ కోరే అవకాశాలున్నాయి. కేసీఆర్ కంటి ముందు సిట్ ముందు విచారణకు హాజరైన హరీష్, కేటీఆర్, సంతోష్ ఒకే స్టాండ్ పై నిలబడ్డారు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న రాజకీయ కక్ష సాధింపు అని, మిగతా స్కామ్ల నుంచి డైవర్షన్ కోసమే తమకు నోటీసులు ఇచ్చారని వాదించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలని తాము ఏ అధికారికి ఆదేశాలు ఇవ్వలేదని, పోలీస్ డిపార్ట్మెంట్ లో అంతర్గతంగా ఏం జరుగుతుందో తమకు తెలియదని స్పష్టం చేశారు. కేటీఆర్ కూడా సిరిసిల్లలో స్పెషల్ వార్ రూమ్ ఏర్పాటు చేశారన్న ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. హరీష్ కూడా తనకేం తెలియదని, తనకేం సంబంధం లేదని చెప్పారు. అయితే ఇప్పుడు కేసీఆర్ సిట్ ముందు ఏం చెప్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. వీళ్ళందరికంటే ముందు సిట్ విచారణలో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా అధికారులు పెద్దాయన ఆదేశాల మేరకే అంతా జరిగిందన్నట్లుగా చెప్పారు. మరి ఆ పెద్దాయన ఎవరు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ కీలక నేతలను విచారించిన సిట్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే కేసీఆర్ ఎంక్వైరీతోనైనా ఫోన్ టాపింగ్ కేసు కొలిక్కి వస్తుందా?
లేక రాజకీయంగా ఏదైనా పెను మార్పుకు ఇది సంకేతంగా కనిపిస్తోందా అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. కేసీఆర్ సిట్ విచారణ తర్వాత ఏం జరగబోతోంది? బాధితులైపోయారు, అధికారులైపోయారు, బీఆర్ఎస్ కీలక నేతలైపోయారు. ఇప్పుడు కేసీఆర్ వంతొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసు కేవలం అధికారులకు పరిమితం కాకుండా ఓ రాజకీయ పార్టీ అగ్రనాయకత్వాన్ని చుట్టుముట్టింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం అంటుంటే ఇది రాజకీయ కక్ష సాధింపేనని బీఆర్ఎస్ కొట్టిపారేస్తోంది. ఏదేమైనా కేసీఆర్ విచారణ తర్వాత ఎలాంటి ఫలితం రాబోతోంది, రాజకీయంగా ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయనేది ఇప్పటికే ఉన్న ఉత్కంఠను మరింత పెంచుతోంది. అదే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల వరుస విచారణలు, ఎంక్వైరీ తీరుని గమనిస్తే సిట్ చాలా పక్కాగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. ముందు హరీష్ రావు, కేటీఆర్ లాంటి కీలక నేతలను పిలిచి ట్యాపింగ్ వ్యవహారంపై వారికున్న అవగాహనపై ఆరా తీశారు. ఇటీవలే కేసీఆర్ కు అత్యంత దగ్గరగా ఉండే సంతోష్ రావుని కూడా గంటల తరబడి ప్రశ్నించారు. వీళ్ల కంటే ముందు కొందరు బీఆర్ఎస్ నేతల స్టేట్మెంట్స్ ని కూడా రికార్డ్ చేశారు. దాంతో అసలు ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై సిట్ ఓ స్పష్టతకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు నేరుగా కేసీఆర్ కే నోటీసులు ఇవ్వటం, విచారణకు పిలవటం చూస్తుంటే ఈ కేసులో ఇదే తుది అంకం కావచ్చని భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి హై ప్రొఫైల్ కేసుల్లో చివరగా ప్రధాన వ్యక్తిని ప్రశ్నిస్తారు. ఇప్పుడు కేసీఆర్ ని విచారించడం ద్వారా సిట్ 3 విషయాలపై క్లారిటీ తెచ్చుకోవాలని చూస్తోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ నిఘా వ్యవస్థను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించమని ఆదేశాలిచ్చిందెవరు? ఎన్నికల ఫలితాల తర్వాత హార్డ్ డిస్కులను ధ్వంసం చేయడంలో ఎవరి పాత్ర ఉంది? ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని బెదిరింపులకు గాని, ఫండింగ్ కోసం గాని వాడుకున్నారా అని వాటిపైని ప్రధానంగా దృష్టి సారించనుంది దర్యాప్తు బృందం. సిట్ దగ్గర ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీస్ అధికారుల వాంగ్మూలాలున్నాయి. ఒకవేళ ఆ వాంగ్మూలాలకు కేసీఆర్ చెప్పే సమాధానాలకు పొంతన లేకపోతే ఈ కేసు మరింత సీరియస్ టర్న్ తీసుకునే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ప్రకారం కేసీఆర్ విచారణ ముగియగానే సిట్ తన ఫైనల్ రిపోర్టు గాని, అడిషనల్ ఛార్జ్ షీట్ గాని దాఖలు చేసే అవకాశం ఉంది. ఇందులో కేసీఆర్ ని ఎలా చూపుతారన్న దానిపైనే తరువాతి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆధారపడి ఉంది. ఒకవేళ కేసీఆర్ పేరుని గనుక నిందితుల జాబితాలో చేరిస్తే అది తెలంగాణ రాజకీయాల్లో పెను తుఫానుకు దారి తీయటం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ విచారణ కేవలం ఓ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రమేనా, మరేదైనా బలమైన చర్యలకు దారి తీస్తుందా అన్నదే బిగ్గెస్ట్ క్వశ్చన్. ఈ కేసులో ప్రధాన నిందితులైన పోలీస్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే కేసీఆర్ ను విచారిస్తున్నారు. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే ప్రశ్నకు కేసీఆర్ ఇచ్చే సమాధానమే ఈ కేసు భవితవ్యాన్ని తేలుస్తుంది. ఒకవేళ ఆధారాలు బలంగా ఉంటే సిట్ తదుపరి న్యాయమైన చర్యలను వేగవంతం చేసే ఛాన్స్ ఉంది. అయితే బీఆర్ఎస్ దీన్ని రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తోంది. పలానా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అందువల్లే హరీష్ రావుని పిలిచినప్పుడు, కేటీఆర్ సిట్ విచారణకు హాజరైనప్పుడు జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గరికి భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చి నిరసన తెలిపాయి. ఇప్పుడు పార్టీ అధినేత కేసీఆరే విచారణకొస్తున్నారంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ స్థాయిలో రోడ్ల మీదకొస్తారోననే చర్చ కూడా మొదలైంది. మాజీ సీఎం ని విచారించడం అంటే మామూలు విషయం కాదు. విచారణలో కీలక ఆధారాలు గనుక దొరికితే ఇది బీఆర్ఎస్ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చి వెళ్లారు. ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తారనే దాని మీదే అంతటా ఉత్కంఠ నెలకొంది.